ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ దినం దేవుడు వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. యెహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. కీర్తనలు 145 అధ్యాయము 14 వచనంలో దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మన గత జీవితాల్లో చూసుకున్నట్టయితే ఎందులో వెనుకబడిపోయాం? ప్రార్థనలో వెనుకబడిపోయామా? వాక్యంలో వెనుకబడిపోయామా? విశ్వాసంలో వెనుకబడిపోయామా? కుటుంబ ప్రార్థనలో వెనుకబడిపోయామా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. నువ్వు పడిపోయి ఉంటే దేవుడు నిన్ను నిలబెడతాడు. ఆయన ఒక్కడే నిన్ను లేవనెత్తువాడు. నువ్వు కృంగిపోయి ఉన్నావా? అప్పుల బాధలో, అనారోగ్యతలో కృంగిపోయినావా? ఆయన నిన్నొక్కడే లేవనెత్తువాడు. ఆయన ఒక్కడే నిన్ను రక్షించువాడు. నీ ప్రార్థన ఆలకించువాడు. నువ్వు నిజముగా మొరపెడితే ఆయన నిన్ను నిశ్చయంగా కరుణిస్తాడు. నీ ప్రార్థన అంగీకరిస్తాడు. ఆ పడిపోయిన స్థితిలో నుండి